నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడితో పాటుగా కొత్త జాతీయ అధ్యక్షుడు కూడా కొత్తగా రాబోతున్నారు అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కానీ ఇప్పుడు కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరనే దానిపైన కూడా కొంత కసరత్తు జరుగుతోంది. దాని దిశగా ఒక క్లారిటీ వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మార్చి 30 తేదీ లోపు ఈ పోస్టును ఖచ్చితంగా భర్తీ చేయాలని కూడా బీజేపీ అధిష్టానం కొంత పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ దిశగా కసరత్తు చాలా స్పీడప్ చేసినాయి. ఇంతకీ కీలకమైనటువంటి పదవి కోసం పోటీలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనేతలు ఎవరు, మరి మోడీ ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది, మరి కొత్త బీజేపీ చీఫ్ ఇంకా ఎవరు అయ్యే అవకాశం ఉంది, కేవలం ఇంకా ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది, ఈ నెల రోజుల సమయం ఎందుకు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవి కోసం చాలా కీలకమైనటువంటి నేతలందరూ కూడా కొంత రేస్లో ఉన్నారు. కానీ ఈ పదవి చాలా కీలకమైనదని కూడా చెప్పుకోవాలి. నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ లాంటి దిగ్గజ బీజేపీ నేతలతో సన్నిహితంగా మెలిగే అవకాశం కేవలం బీజేపీ జాతీయ అధ్యక్షుడికి మాత్రమే దక్కుతుంది. అందుకే ఈ పోస్టు కోసం చాలా కాలంగా ఎంతోమంది బీజేపీ నేతలు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సుదీర్ఘ కాలంగా తమ పార్టీకి కొంత తాము సేవలు చేసినా దాని గురించి ప్రజెంటేషన్ కూడా ఇచ్చుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ వంటి కీలక నేతలను కూడా ఆశావాలు కలుస్తూ తమకే కేటాయించాలని కూడా కోరుతున్నారు. ఈ రేస్లో ఒకసారి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ముఖ్య నాయకుల పేర్లు ఎవరెవరంటే ఒకసారి ఆ రేసును మనం పరిశీలిస్తే ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టబోయే నేత ఎవరు అనే దానిపైనే ఇవాళ బీజేపీ పార్టీతో సహా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అట్లాగే చాలా రాష్ట్రాల్లో దేశమంతా కూడా ఉత్కంఠ తెలుకుంది. వరుసగా గత 3 దఫాలుగా ఉత్తరాది రాష్ట్రాల వరకే బీజేపీ చీఫ్ పోస్ట్ దక్కింది. ఈసారి కూడా అలాగే జరుగుతుందా లేదంటే సౌత్ నుంచి అవకాశం ఇస్తారా అనే చర్చ ప్రధానంగా ఇవాళ తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు ప్రధాని మోదీకి సన్నిహితులైనటువంటి వారికి ఈ పోస్టును కేటాయించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరి బీజేపీ చీఫ్ పోస్టును ఆశిస్తున్నటువంటి వారిలో హర్యానా మాజీ సీఎంగా ఉన్నటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రధానంగా పేరు వినిపిస్తోంది. ఇక అట్లాగే మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రభావం ఖచ్చితంగా బీజేపీపై ఉంటుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ చెప్పినటువంటి వాళ్ళ పేర్లే ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ పేరు కూడా ఈ పోటీలో తీవ్రంగా ఉన్నట్లుగా కొంత జాతీయ స్థాయి మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు. మరోవైపు తెలంగాణకు చెందినటువంటి బీజేపీ నేత కిషన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో అధిష్టానం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నందుకు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఫుల్ టైంకు కొంత పార్టీకే కేటాయించే నేతలను మాత్రమే బీజేపీ చీఫ్ పోస్ట్ను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు కూడా సమాచారం. సో ఇప్పుడు బీజేపీ నేత సునీల్ బన్సల్ పేరు కూడా ఈ పోటీలో ప్రముఖంగా వినిపిస్తోంది. రాజస్థాన్, యూపీ, ఒడిశాలలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టుగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మోడీ, అమిత్ షాలకు సన్నిహితంగా ఉన్నటువంటి మరో కీలకమైనటువంటి నేత వినోద్ తావడే. ఆయన విద్యార్థి జీవితం నుంచి కూడా బీజేపీలో ఉన్నారు. ఆయన పేరు పైన కూడా కొంత ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ దిశగా బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ అనురాగ్ ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత. గతంలో ఆయన బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఇక హమీర్పూర్ నుండి కూడా 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ సీనియర్ నాయకులు జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్ ఇద్దరు కూడా హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యులే కావడం కూడా కొంత కోసం మెరుపు. సో మరి ఇప్పుడు ఈ రేసులో ప్రధానంగా సౌత్కు అవకాశం దక్కుతుందా, నార్త్ నుంచి వెళ్తారా, లేదంటే నడ్డాకు సన్నిహితం ఉన్నందుకు కొంత ఠాకూర్ని ఏమన్నా కొంత నియమించే అవకాశాలు ఉన్నాయా? సో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పైన అయితే మాత్రం కొంత కీలకమైనటువంటి కసరత్తు జరుగుతోంది బీజేపీ ఢిల్లీలో అధిష్టానం దగ్గర. ఇట్లాంటి సందర్భాల్లో ఎవరైతే బీజేపీని వాళ్ళ లక్ష్యాలను చేరుకునే దిశగా విజయ తీరాలకు చేరుస్తారు అనేది కొంత మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. మరోవైపు మోదీ అయితే ప్రధానంగా ఈ పేర్లలో ఉన్నటువంటి వాళ్ళకే కొంత కట్టబెట్టాలని ఒక లక్ష్యంతో ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. మరి స్పష్టంగా బీజేపీ జాతీయ స్థాయిలో మరింత ఎదగడానికి నెక్స్ట్ రాబోయే ఒడిశా, బీహార్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఎవరికి ఇస్తే కొంత ఆ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్లో జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకం కాబోతుంది. ఎంపీ, బీహార్ ఈ 2 రాష్ట్రాల ఎన్నికల్లో దృష్ట్యానే కొంత అధ్యక్షుడు ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో మీరు కూడా కొత్త జాతీయ అధ్యక్షుడు 30 లోపు ఎవరు కాబోతున్నారో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.